జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో 50 వాహనాలు వేసుకొని వచ్చి బెదిరిస్తే బెదిరిపోయేవారు ఎవ్వరూ ఇక్కడ లేరని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రి నియోజకవర్గ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం గురించి చర్చించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని, అందుకే పెదవడుగూరుకు మందిని వేసుకుని పోయారని అన్నారు. అక్కడికి పోయిన వారంతా మొగోడు అనుకుంటున్నారని, కానీ వారు అటు ఇటు కాని వారని అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని శిఖండిలా ప్రవర్తించడం జేసీకి అలవాటు అని అన్నారు. ఇప్పుడు 50 వాహనాల్లో వచ్చారని, మహా అయితే ఇంకో 20 బండ్లు వేసుకొని వస్తారని, అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ పోటీ చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకంతో నన్ని తాడిపత్రికి పంపాడని, ఇక్కడ జేసీ చేసే అరాచకాలు దౌర్జన్యాలన్నీ తట్టుకొని నిలబడుతున్నామన్నారు. జేసీ కుటుంబం పోటీలో ఉన్నంతకాలం నేను ఇక్కడ రాజకీయాలు చేస్తానని, వారు తప్పుకుంటే నేను రాజకీయాలే వదిలేస్తానన్నారు. అంటే నామినేషన్ వేయించేది ఏపీది అతని ఇష్టం కాదు. అది మన ఇష్టము, మన గ్రామాలలో మన పరిస్థితులు బట్టి మనం చూసుకొని చేస్తాం. నేనైతే ప్రతి గ్రామంలో కూడా పోటీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను. మన మీద ఎవరన్నా అధికారులు కూడా ఏదన్నా ఆలోచన చేయాలన్నా కూడా ఆలోచన చేస్తారు. రేపు పక్కన ఈ మండలం ఉంటే 500-600 మంది పోయినారు, రేపు పక్కన ఈ 500-600 మంది వచ్చి మన ఆఫీసుల కాడ కూర్చుంటే మన పరిస్థితి ఏమనేది. ఇదే ఒక రోజుతో పోయేది కాదు. ఏముంది లేప నన్ను తోడుంటారు, కింద ఉంటారు, అది కాదు. ఆ నరకయాత్ర ఏమిటో నాకు తెలుసు. ఎవరికి ఏం జరుగుతుందో పత్తలు తెచ్చే మండలానికి 2కో 1కో 10కో ఫోన్ చేసి తాడిపత్రిలో మన ఆఫీస్ దగ్గర నుండి కూడా రాజశేఖర్ స్టాచ్యూ వరకు ర్యాలీ చేయాలనేది ఇంకో ఉద్దేశం. అంటే మన గురించే కాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుండి కూడా మనకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా రమ్మనడం జరిగింది. చైర్మన్ వచ్చి ఒడుగుల్లో ట్యాంక్ వేసి బదాలను తిరిగి పోటీ చేస్తే మీ కథ చూస్తా అన్నారు. రేపు పొద్దున యాడికి వచ్చాడేమో, మన్నాడు ఒప్పుడికి వచ్చాడేమో, మన్నాడు ఎవరింటి కాడికి వచ్చాడేమో అనేది ఏం లేదు. ఎవరింటి కాడికి వచ్చినా ఎవరింటి కాడికి పోయినా కూడా ఏం దీంట్లో జరిగేదేం లేదు. అతను 50 దీంట్లో పోయి పెద్దోడుకి వచ్చి సికండి మాత్రం అధికారులను అర్థం పెట్టుకొని అందరినీ అవసరస్తులు చేసి ఎవరిని మన వాళ్ళని రానికుండా వాళ్ళ ఎండకాడికి వచ్చి పెట్టి ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసారు. ఇది మొదటనం కాదు. సెకండరీ ఉద్యోగం సెకండే చేస్తుంది. ఎప్పుడైనా కానీ ఆ ఉద్యోగం మనం చేస్తేనే దానికి స్పేరు కానీ తెలుస్తుంది. కానీ వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే మేము ఒడుగురు పోయినాము, అది కూర్చున్నాము, ప్రెస్ మీట్ ఇచ్చినాము, మేము మొబైల్ అవ్వటారు రాదైనా మీరు పోయిన వాళ్ళంతా వజ్జాగా అటు ఇటు కానోళ్ళు ఏంటి ఊరికి మీరంతా వజ్జపోయేది మా ఏంటికి భ్రమలో బతుకుతారు. ఎప్పుడన్నా కానీ మేము తిరుగుతాం, మేము అధికారంలో ఉన్నప్పుడు 2 మంది పని వేసుకొని తిరుగుతాం. మీరు 50 మంది అంటే మీ బలము బలహీనత అంటే తెలుస్తాను. మీరు ఎంత బలవంతులండి అంతే కదా, 50 మందికే కదా మీకు ఉండేది. ఇంకా వచ్చి 120 వచ్చాయి అంటే 7 వీళ్ళంతా కూడా 200 మంది వచ్చినారు. వచ్చి 200 మంది వస్తారు. ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి నీడ ఉన్నంత వరకు, అండ ఉన్నంత వరకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ప్రతి దానికి కూడా మనం అన్ని ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ప్రతి దానికి కూడా మనం పోటీ చేస్తాం. ఎవరు కూడా ప్రముఖుడు రాకండి. ఎవరో బజారుకు పోయేవాడు పెద్దానికి ఎవరో మాట్లాడినారంట, ఎంపీటీసీ ఇచ్చి పెడతా అంట, ఆ సర్పంచ్ ఇచ్చి పెడతాను. సర్పంచ్ అనేది ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు. నేను ఎవరో నా కాలు పెట్టుకునైనా నామినేషన్ వేయించాలని, నామినేషన్ అయిపోకుండా పోయే పరిస్థితి ఏ గ్రామంలో కూడా తీసుకురా. నేను చెప్తున్నా అంటే ఇది ఒక్కరోజు అలవాటు కాదు. బానిస బతుకులు బతకాల వలసల వల్ల. నేను ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా చాలా సార్లు మీటింగ్లలో చెప్పిన, ఇట్లే కదా అతనికి భయపడి ఇదే విధంగా మనం నడుచుకుంటాం. నేను ఈ రోజు చెప్తాను మీ అందరి ముందు కూడా
జేసీ కుటుంబము కార్యకర్తల కంటెక్ట్ చేయకపోతే ఆ రోజు నేను రాజకీయాలు మానుకున్నాను అనేది స్పష్టంగా చెప్తాను. వాళ్ళు ఉన్నంత వరకే రాజకీయం చేస్తాను. వాళ్ళు పోటీ చేయమనేటట్టుంటే నేను పద్దనైనాగానే మానుకుంటాను. ఏంటికంటే ఎప్పుడన్నా కానీ ప్రత్యర్థిని ఎన్నుకునేటప్పుడే సరైన ఎన్నుకోవాలి. వాళ్ళు బలవంతుగా పనిచేయనుంది అనేది కాదు. అందువల్ల నేను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకోలే కాదు, నన్ను ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారు తాగిన కనిపించినాను. నేను ఎవరు అనుకుంటే అయ్యేది కాదు, పోయేది కాదు. లీడర్ అనుకుని అతను టికెట్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చేది ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీటికి వచ్చినాక నిర్ణయించుకున్నాను ఇది సరైన స్థలంలో నాకు ఎన్నుకొని ఇచ్చినారు మా లీడర్. మా మీద నమ్మకంతో ఇచ్చినారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు పడతానే, ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటానే కనుక నేను ఇక్కడే ఉండాలంటే వాళ్ళకి అర్థం చేస్తుంది. మీరే బలం. పార్టీకి కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మీరే బలం. మీరు లేకపోతే